ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, పార్లమెంట్లో ఢిల్లీలో రావడానికి ఆస్కారం ఉన్నది. ఏదో కళ్ళబొల్లి మాటలతో బీజేపీ ఉన్నది లేనట్లు, లేనది ఉన్నట్లు ఏదో సృష్టిస్తున్నది. అక్కడ ఏం లేదు. ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో సుమారుగా 18 లక్షల ఓట్లు ఉంటే వాళ్ళకు 1,50,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాని నుంచి ఇప్పుడు వలసలు వచ్చి వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డ వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, మండల ప్రెసిడెంట్లు వచ్చారు, నాయకులు వచ్చారు. వాళ్ళది డమ్మీ. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ నాయకులు ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓట్ల పర్సంటేజ్ గురించి, వాళ్ళ పార్టీ బతుకుదేవుల గురించి చూస్తున్నారు. వాళ్ళకు గత ఎన్నికల్లో 34% వచ్చినాయి. ఈ రోజు వాళ్ళకు వచ్చేది 20-25%. కేసీఆర్ గారైనా, హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు అయినా కానీ చూసేది ఏంటంటే ఓట్ల పర్సంటేజ్ గురించి చూస్తున్నారు. వాళ్ళు గెలుపుల గురించి చూస్తలేరు. 17 నియోజకవర్గాలలో వాళ్ళకు వచ్చేది 0. ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళకి ఎక్కడ కూడా గెలవడానికి ఆస్కారం లేదు. వాళ్ళు ఒక సామెత ఉన్నది, పరిగెత్తే గుర్రం. రేసు గుర్రాలలో గుర్రం పరిగెత్తేటప్పుడు పడిపోతే అది ఎందుకు పడికి రాదు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ రకంగా ఉంది. ఇంకో రకంగా చెప్పాలంటే వెంటిలేషన్ మీద ఉంది బీఆర్ఎస్ పార్టీ. వెంటిలేషన్ అంటే ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు మనము తెలంగాణ భాషలో మాట్లాడాలంటే దింపుడు గల్లం మీద ఆశ ఉంది వాళ్ళకు. ఆల్రెడీ చనిపోయిండు, అక్కడ ఉన్నది. దాని గురించి దింపుడు గల్లం మీద ఏదైనా బతకడా అనే ఆలోచన ఉంది. బీఆర్ఎస్ పార్టీ అనేది బొందబెట్టబడ్డది. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా దాన్ని భూస్థాపితం చేశారు. ఇక్కడ వెంకటరామరెడ్డి గారిని ఏ రకంగా చూసింది, ఇక్కడ తెలంగాణ ఉద్యమ వీరులు లేరా, తెలంగాణ గురించి కష్టపడ్డ సిద్దిపేట ప్రాంతంలో లేరా, మెదక్ నియోజకవర్గం లేరా, ఖాళీ ఫైనాన్స్ గా డెవలప్మెంట్ చేసి పెట్టుబడులు ఇచ్చి ఆయన రాజ్ పుష్ప నుంచి తెలంగాణ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 50 కోట్లు చట్టపరంగా ఇచ్చాడు. అదే రకంగా ఎన్నో రకాలుగా భూములను కూడా, ప్రభుత్వ భూములను తీసుకోవడం జరిగింది. అతను కలెక్టర్ గా ఉన్నప్పుడు రైతుల గురించి మాట్లాడినప్పుడు వరి వేస్తే ఉరి అని ఎన్నో సందర్భంగా మాట్లాడి రైతులను బెదిరించిండు. అసలు వ్యక్తికి మీరు ఏ రకంగా రైతులు ఎట్లా ఓట్లు వేస్తారు? ప్రభుత్వ భూములు తీసుకొని తక్కువ ధరకు తీసుకొని దాన్ని ఏదో డెవలప్మెంట్ చేసుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని రాజ్ పుష్ప అనేది ఆయన అంటే మామూలుగా అతను చేసే భూదందాలను కాపాడుకుంటూ వచ్చేటందుకు కేసీఆర్ కు అనుబంధంగా ఉన్నాడు. ఇప్పుడు మన సిద్దిపేట ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చింది ఏంటంటే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. విచ్చలవిడిగా ప్రతి బూత్ కు నాకు తెలిసి 20-30 వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. లేకుంటే వాళ్ళకు కార్యకర్తలు కూడా లేరు నిజాన్ని చెప్పాలండి. ఇక బీజేపీ రఘునందన్ రావు వాడిపోయిన పువ్వు. అతను ఏదో నమ్మి 3 సంవత్సరాల క్రితము దుబ్బాక ప్రజలు ఎన్నుకున్నారు. వాళ్ళు పూర్తిగా తిరస్కరించి డిపాజిట్ కూడా రాలేదు. అంటే దుబ్బాకల చెల్లని రూపాయి మన మెదక్ నియోజకవర్గం ఎంపీగా ఏ రకంగా చెల్లుతారని చెప్తున్నాము. వాళ్ళ మాయలు నమ్మొద్దు. ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు మీకు ఖచ్చితంగా బలం ఉంది. మీరు ఏ దాని గురించి చూడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా ప్రలోభాలు వాళ్ళు ఏ రకంగా మాట్లాడినా మీకు శక్తి 80-90% అంటే సుమారుగా 1,00,000 మెజార్టీతో గెలుస్తారు. దాంట్లో సిద్దిపేట భాగస్వామ్యం ఉండాలి. సిద్దిపేట ప్రజలకు మరీ చెప్తున్నాను ఏంటంటే ఇంతవరకు మీరు ఏదో నమ్మి అబద్ధాల హరీష్ రావును నమ్మిండ్రు. అతను అంటే ఖచ్చితంగా చెప్పారంటే ఈ ఎలక్షన్ల తర్వాత ఆయన పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. వాళ్ళు ఎన్నో స్కామ్లు చేశారు. భూ స్కామ్లు ఉన్నాయి, టెలిఫోన్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్ ఉంది, తర్వాత ఎన్నో రకాల తప్పులు చేసిన ఆ తప్పులలో పోయేది వాళ్ళ కుటుంబం. హరీష్ రావు కుటుంబం అనుకోండి, కేసీఆర్ కుటుంబం అనుకోండి, కేటీఆర్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో చేసిన తప్పులన్నింటినీ ఈ 3-4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ బయట పెట్టలేదు. ఇప్పుడు బయట పెట్టడానికి రెడీ ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు పోయేది చెంచల్గూడ జైల్లో. అందరు సకుటుంబ సపాలతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంబంధాలు ఉన్నాయి. లిక్కర్ మాఫియాలో కూడా మన తెలంగాణలో కూడా వాడు సంతోష్ రావు అన్నాడు. అతను టానిక్ అని తీసుకొచ్చి మామూలు ప్రజలకు 7% వస్తే ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి 7% లాభాలు వస్తాయి, ఇక్కడ 20% లాభాలు. ప్రతి దాంట్లో స్కామ్ ఉంది. లిక్కర్ స్కామ్ ఉన్నది, డ్రగ్స్ స్కామ్ లో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. వాళ్ళు పోయేది, వాళ్ళ భవిష్యత్తులో పోయేది జైలుకే. దాన్ని దృష్టిలో పెంచుకొని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి విషయాన్ని కూడా పబ్లిక్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు 6,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. దాంట్లో మనోళ్ళు కూడా సతీష్ గారు కూడా సుమారుగా నాకు తెలుసు 200-300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను 3 సార్లు పోతే ఆయన
తెలంగాణ ప్రాంతంలో జరిగే తెలంగాణ నుంచి కర్ణాటక వరకు కూడా 56 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. అలాంటి ఈ వ్యక్తులు మన దగ్గర కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తోని దాసంజన గారు సుమారుగా 30 సంవత్సరాల గురించి కాంగ్రెస్ పార్టీ గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయనను దృష్టిలో పెట్టుకోండి. అదే రకంగా శ్రీనివాస్ ముదిరాజ్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఎంపీగా కూడా ఆయన కూడా పోటీలో ఉండే, మన సతీష్ అన్న కూడా పోటీలో ఉండే. ఇలాంటి కార్యకర్తలు ఉన్నారు. మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా నేను సజెషన్ చేసేది ఏంటంటే ఇక్కడ కొన్ని తప్పులు జరుగుతున్నాయి. ఏంటంటే హరీష్ రావు అనుకో, లేకుంటే కొన్ని ప్రలాపాలతో కొంతమంది వ్యక్తులు, అందరు కాదు కానీ మనకు 100%లో 1-2% మనకు లొంగి కొంతమంది కార్యక్రమాలు చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అరగట్టండి. మీకు వచ్చింది ముఖ్యంగా ఏంటంటే మన తప్పులను మనం సరి చేసుకుంటే మనము బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో మెదక్ నియోజకవర్గంలో, సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. రాహుల్ గాంధీ ఆశయం ఏంటంటే అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చెందాలని, కులగణన తీసుకొచ్చి ఆర్థిక అసమానతలు లేకుండా చేయాలని ఉన్నది. ఇతను మోడీ అతను 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు, ఉన్నత వర్గాల వరకు మాఫీ చేసిండు. ఆ మాఫీ ఏందో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా చెప్తున్నారు. 70 నుంచి 80 కోట్ల మంది ప్రజలకు పంచుతా, మామూలుగా 20-25 మంది భూస్వాములకు, పెట్టుబడిదారులకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు, పెత్తందారులకు ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగున్న వారికి ప్రతి ఫలాన్ని మన కాంగ్రెస్ పార్టీ అయినా ఇండియా లెవెల్లో ఇండియా కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది. ఈ గవర్నమెంట్ లో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చే